హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. మంచిర్యాల జిల్లాలోని విహెచ్పిఎస్ చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిల్ల మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ, వికలాంగుల ఆత్మబంధువు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సభలో మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచాలని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్ 4,000కు, కండరాల క్షీణత కలిగిన వారికి 15,000కు పెన్షన్ పెంచాలని, పెన్షన్ పెంచడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా వికలాంగులు, వృద్ధులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల పెన్షన్ పెంచకపోతే తాడో పేడో తేల్చుకుంటామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిల్ల మల్లేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఇరువురాల మల్లేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ జైపూర్ మండల అధ్యక్షుడు జలంపల్లి రాకేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ మండల అధికార ప్రతినిధి నిట్టూరు జనార్దన్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ చిప్పకుర్తి సతీష్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు రాసపాక మల్లేష్ మాదిగ, వేల్పూర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలోనే మీరు విన్నారు. అయితే మరి ఎప్పటి నుంచి పెన్షన్ పెంచుతా ఉన్నాడు? ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ఏంటంటే 2023లో డిసెంబర్లో మేము అధికారంకి వస్తున్నాం. డిసెంబర్ 9వ తారీఖు నుండి అంటే సోనియా గాంధీ గారు పుట్టిన రోజు నుంచే మేము పెన్షన్ ఇచ్చి తీరుతాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ ఖాతాలో పెన్షన్ పెరిగిన డబ్బులు పడతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 అనే తేదీ కూడా చెప్పి ఓట్లు అడిగిండు. మనం నమ్మి ఓట్లేసాం. కానీ ఆయన ఇంతవరకు అమలు చేయలేదు. ఆయన తేదీ చెప్పిండా లేదా, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇస్తానా లేదా, ఆయన నోట్ నుంచి ఒకసారి ఇంటర్ని ఆశిస్తున్నా. నేను పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చేనేవా నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చేనేవా డిసెంబర్ 9 నాడు పెద్దమ్మా 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు అనుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇవ్వమని. నడిచి నీ కాళ్ళు ముందే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆ పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా, మనవాడికి చాక్లెట్ వడియాలన్నా ప్రతి నెల 4,000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఒక్క సంతకంతో ఇవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీలు. విన్నారు కదా, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఒక సంతకంతో మీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి ఆయన చెప్పేశాడు. ఇక్కడ ఏనండి, నేను ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిది నమ్మక ద్రోహమే కాదు, మోసం అని నేను చెప్తున్నాను. నేను మోసం అనే పెద్ద మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది డిసెంబర్లోనే 2023. డిసెంబర్ 9వ తారీఖు నాడే ఒక సంతకంతో పెన్షన్ పెంచుతా అన్నది ఆయనే. మరి ఏ డిసెంబర్ 9? 2023 డిసెంబర్ 9 పోయింది, 2024 డిసెంబర్ 9 పోయింది. ఒక 6 నెలలో ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సంవత్సరం పోయి మళ్ళీ 21 నెలలు అయిపోయింది మొత్తం. అంటే మళ్ళీ డిసెంబర్ ఇంకో 3 నెలలు రాబోతుంది. ఇప్పటికి 21 నెలలు గడిచిపోయినాయి. 21 నెలలు గడిచిపోయినా పెన్షన్ పెంచలేదంటే, 21 నెలలు గడిచినా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా మంజూరు కాలేదంటే 55 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాలందరినీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మోసం చేసింది అని స్పష్టంగా రుజువుతుంది. ఎన్నికల్లో వచ్చినప్పుడు ఓట్ల కోసం మాట్లాడినట్టుకున్నదే తప్ప, నమ్మించడానికి మాట్లాడినట్టుకున్నదే తప్ప, ఓట్లేసుకొని గద్దెనెక్కడానికి మాట్లాడినట్టునే తప్ప, అమలు చేసే నిజాయితీ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డిలో లేదు అనడానికి సాక్ష్యమే 21 నెలలు గడిచిపోయినా ఆయన పెన్షన్ పెంచట్లేదు, కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన మోసం అనడానికి ఇది ఒక సాక్ష్యం. అయితే మీ బిడ్డగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, పెన్షన్ పెంచాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 21 నెలలు గడిచినా పెన్షన్ పెంచలే. కానీ పెన్షన్ గవర్నమెంట్ పెంచకపోతే గట్టిగా అడిగి ఇప్పించాల్సిన బాధ్యత ఎవరిది? గట్టిగా కొట్లాడాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేయాలి? ఆయన కూడా హామీ ఇచ్చిండు కదా. ఆయనకు అధికారం రాకపోవచ్చు, ప్రతిపక్ష
ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్నికల సమయంలో 55 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడేటోళ్లకు పెన్షన్ పెంచుతానన్నావు, కొత్త పెన్షన్ ఇస్తాను కదా. 21 నెలలు గడిచిపోయినా ఎందుకు పెన్షన్ పెంచట్లేదు, ఎందుకు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి గట్టిగా అడగాల్సిన, నిలదీయాల్సిన కేసీఆర్ గారు ఇంతవరకు 21 నెలలుగా ఒక మాట మాట్లాడతలేడు. మన తరపున ఒక మాట మాట్లాడుతూ లేడనే విషయం మీ దృష్టికొస్తున్నా నేను. ఈ 21 నెలలుగా ఈ దేశంలో ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా ఉంటారంటే, ఈ 21 నెలలుగా ఒక ప్రతిపక్ష హోదాకు పనికిరాని వ్యక్తి ఎవరంటే కేసీఆర్ మాత్రమే ప్రతిపక్ష హోదాకు పనికిరాడు. ఎందుకు పనికిరాడు? ఆయన ముఖ్యమంత్రినే మీకు పనికిరారని చెప్పి ప్రతిపక్షం అప్పచెప్తే ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయిండు. కారణం ఏంటంటే, ఆధారం ఏంటంటే 21 నెలలు గడిచినా అసెంబ్లీ పోతలేడు అతను. 21 నెలలు గడుస్తున్నా మన ప్రజల్లోకి రావట్లేదు అతను. అసెంబ్లీ పోనోడికి, ప్రజల్లోకి రానోడికి, గడిలో పడుకునేటోడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? ముఖ్యమంత్రినే పనికి రాడని చెప్పి ఆయన తీసి ప్రతిపక్షం అప్పచెప్తే ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయిండు అనేసి మీ దృష్టించుకుంటాను నేను. నిజంగా చెప్తున్నా, ఒక పేద వర్గాల బిడ్డగా చెప్తున్నా నేను. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, హామీ ఇచ్చింది తాను, ఓట్లేసుకున్నది తాను, గద్దెనెక్కింది తాను, పెన్షన్ పెంచాల్సింది, కొత్త పెన్షన్ ఇవ్వాల్సింది తను ఇస్తే నేనెందుకు తిరగాల? తను పెన్షన్ పెంచితే, కొత్త పెన్షన్ మంజూరు చేస్తే నేనెందుకు తిరగాల? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, ఆయన అసెంబ్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని గట్టిగా నిలదీస్తే పెన్షన్ పెరుగుతుంది. కేసీఆర్ గారు మన తరపున గట్టిగా మాట్లాడినా పెన్షన్ పెరుగుతుంది. ఆయన అడుగడు, బయట తిరగడు. నిజంగా చెప్పాలనుకుంటే పెన్షన్ పెంచాల్సిన రేవంత్ రెడ్డి గారు పెంచితే, ఆయన పెంచకపోతే అడగాల్సిన కేసీఆర్ గట్టిగా అడిగితే నేను తిరగాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచడం అనే విషయం అర్థమైనప్పుడు, కేసీఆర్ గారు మన తరపున అడుగడు అనే విషయం అర్థమైనప్పుడు, ఒక పేద వర్గాల్లో పుట్టిన బిడ్డగా నేను పెన్షన్ పెరిగేలా చేయడం కోసమే మీకోసం తిరగాల్సి